హాయ్ స్టూడెంట్స్, ఒక పెన్సిల్ యొక్క 1/8వ వంతు భాగము నలుపు రంగు ఉంది. మిగిలిన భాగములో 1/2వ వంతు తెలుపు రంగు గలదు. ఇక మిగిలిన భాగం 3.5 సెంటీమీటర్ల భాగం పసుపు రంగు గలదు. మొత్తం పెన్సిల్ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారు స్టూడెంట్స్. చాలా 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 లెందీ ప్రాబ్లం. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. డిఎస్సి మ్యాథమెటిక్స్ నా లాజిక్ యూజ్ అవుతుంది. చక్కగా దీని ఆన్సర్ తెలుసుకోండి స్టూడెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. షార్ట్కట్లో చెప్తాను. లెందీ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ చెప్పకుండా నార్మల్గా సింపుల్గా బై ఆన్సర్ మెథడ్ నుంచి ఎలా మనం ఈ ఆన్సర్ని క్యాచ్ చేయొచ్చో చూడండి స్టూడెంట్స్. బై ఆన్సర్ మెథడ్ ఏమవుతుందంటే, ఒక పెన్సిల్ 8 సెంటీమీటర్ అనుకున్నాం అనుకోండి, 8 సెంటీమీటర్ అనుకుందాం, సపోజ్ 8 సెంటీమీటర్ అనుకుందాం. 1/8వ వంతు అంటే బై 8 వేస్తే చూడండి స్టూడెంట్స్, బై 8 వేస్తే 1 సెంటీమీటర్ వస్తుంది. 1/8వ భాగం అంటే 8 సెంటీమీటర్లలో 1/8వ భాగం 1 సెంటీమీటర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది స్టూడెంట్స్. రిమైనింగ్ ఇంకా ఆ పెన్సిల్ 7 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. మిగిలిన భాగంలో 1/2 అంటే దాంట్లో సగం అన్నమాట. 1/2వ వంతు మిగిలిన దాంట్లో అంటే 7 సెంటీమీటర్లలో 1/2 భాగం అంటే సగం ఎంత అంటే 3.5 సెంటీమీటర్లు అవుతుంది స్టూడెంట్స్. ఇక మిగిలిన రంగు పసుపు రంగు 3.5 సెంటీమీటర్లు అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. పసుపు రంగు 3.5 సెంటీమీటర్లు అంటే అదొక 3.5 సెంటీమీటర్లు. గమనించండి స్టూడెంట్స్, 1 సెంటీమీటర్ నలుపు, 3.5 సెంటీమీటర్లు ఇది తెలుపు, రెండవది తెలుపు. మిగిలిన భాగం 3.5 సెంటీమీటర్ల పసుపు. మొత్తం 3.5 + 3.5 7 + 1 సెంటీమీటర్ నలుపు, 8 సెంటీమీటర్లు సరిపోయింది స్టూడెంట్స్. గమనించండి. ఇక మీకు 10 ఆప్షన్స్కి ఈ లాజిక్ రాదు. 12 సెంటీమీటర్ తీసుకుంటే ఆన్సర్ రాదు, 15 సెంటీమీటర్ తీసుకుంటే ఆన్సర్ రాదు. చాలా సింపుల్గా ఈక్వేషన్ క్రియేట్ చేస్తే చాలా కష్టం స్టూడెంట్స్. నా యొక్క ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి స్టూడెంట్స్, లైక్ చేయండి. మరిన్ని ప్రాబ్లమ్స్ మీకు మరిన్ని మోడల్స్ మీకు నేను అందిస్తాను. ఇలాంటి షార్ట్కట్స్ మరిన్ని అందిస్తాను.